హాయ్ అండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో బెల్లం చాయ్ ఎలా చేసుకోవాలో చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దాంట్లో చిన్న అల్లం ముక్క, 2 దంచిన ఇలాచీ ముక్కలు వేసుకొని, అలాగే టీ పొడి టేస్ట్‌కి సరిపడినంత వేసుకోవాలి. మరోవైపు పాలు కూడా నీళ్లు పోయకుండా బాగా మరిగించుకోవాలి. మనకైతే పాలు డికాషన్ ఎంత మరిగితే టీ అంత టేస్టీగా ఉంటుంది. డికాషన్‌లో మన టేస్ట్‌కి సరిపడినంత బెల్లం వేసుకొని డికాషన్ అయితే బాగా మరిగించుకోవాలి. డికాషన్ అనేది మనం తీసుకున్న వాటర్కి సగం వరకు మరిగిపోవాలి. అలాగే పాలు కూడా బాగా మరగాలి. 5-6 పొంగులైనా రావాలి. డికాషన్ అయినా పాలైనా ఇలా మనం చేసుకుంటేనే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకైతే డికాషన్ సగం వరకు ఇనికిపోయినది. ఇప్పుడు మనము వేడి చేసుకున్న పాలను కూడా డికాషన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు డికాషను ఒకసారి ఒక 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. మనం డికాషన్లో పాలు వేస్తున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు విరిగిపోయి టీ పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు విరగకుండా చాయ్ చక్కగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకైతే బెల్లం చాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులలో వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఒకసారి ట్రై చేయండి.